సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ ఏంటి అరెస్టుల పర్వం ఊపందుకుంది, ఇంకా వరుస అరెస్టులు అవుతున్నాయి. ఆంజనేయులు గారు అవనియండి, లేకపోతే కసిరెడ్డి గారు అవనియండి, వేరే అంశాలు. దీని మీద విజయసాయి రెడ్డి వార్నింగ్. అసలు ఎటువైపు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం? అరెస్ట్ల వైపు. మీరు మొదట చెప్పిందాన్ని మీకు వర్తింపజేసుకోవచ్చు ఆ మాట. అంటే విజయసాయి రెడ్డిదేమో ఇంకొంచెం డిఫరెంట్. రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత ఇప్పుడు పిఎస్ఆర్ సీతారామాంజనేయులు ఆయన అరెస్ట్ చేశారు. ఇంకా ఈ పోస్టులు వీటి విషయంలో అరెస్టులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాస్తవానికి. సో ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కొద్ది రోజుల కిందట 5-6 రోజుల కిందట హాజరయ్యి అప్పుడు చెప్పేశాడు ఆయన, మా ఇంట్లో ఈ సమాంతనాలు జరిగాయి, లాబీ జరిగింది, వాళ్ళు చెప్పిన ప్రకారం నేను 100 కోట్లు కేసిరెడ్డి కసిరెడ్డి అంటే కేసిరెడ్డికి నేను ఇప్పించాను, అది అరవిందో నుంచి నేను ఇప్పించాను. ఆ తర్వాత వాళ్ళు కట్టేశారు. ఆడాన్ అనే కంపెనీతో వాళ్ళు వ్యాపారం చేసే ఫ్లోట్ చేసి ఏదో చేశారు. ఇవన్నీ కూడా ఆయన దాదాపు చెప్పేశారు. అంటే స్కామ్ వివరాలు ఏంటి, ఎవరు బాధ్యులు అంటే స్కామ్ మాట నాకు తెలియదు, దాని గురించి నేనేం చెప్పను. అంటే ఇంకేదో సామెత చెప్పినట్టుగా వర్మగారు అక్కడ ఉన్నాడని నేనెందుకు చెప్తాను అన్నట్టుగా ఆయన అన్ని విషయాలు చెప్పేశాడు. వాస్తవంగా ఏదో జరిగింది తెర వెనుక, దీనికోసం డబ్బులు సమకూర్చాము, మనుషులను కూడా మేము పెట్టాము. పోనీ రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్, నేరస్తుడే కాదు తెలివైన వాడు కూడా అని అంటే మీరు ఎందుకు చేశారంటే అది బహుశా తనను తాను కాపాడుకోవడానికి ఆ వాక్యం వాడినట్టుగా ఉన్నాడు. వేరే వాళ్ళు ఎవరైనా ఆదేశిస్తే మీరు ఇవన్నీ చేశారని నేను 1-2 సార్లు అడిగినా కానీ లేదు నాకెవరు చెప్పలేదు, మా ఇంట్లో సమావేశమైన వాళ్ళే చెప్పిందాన్ని బట్టి నేను చేశాను. వాళ్ళ ఇంట్లో సమావేశం అవుతారా? ఇప్పుడు వీళ్ళు పార్లమెంట్ సభ్యులు చాలా సామాన్యులు కాదు కదా, ఆడిటర్లు, ఏటులు, ఆర్థిక వ్యవహారాలు అన్నీ తెలిసిన వాళ్ళు. ఇప్పుడేదో చాలా సాధారణమైన మనుషుల్లాగా ఏదో మా ఇంట్లో సమావేశమైంది, అడిగాక 100 కోట్లు ఇప్పించాను, వాళ్ళు వ్యాపారం చేశారు కానీ ఏమైందో తెలియదు ఇదంతా. కాబట్టి ఒకటే, పోలీస్ అధికారులు ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళను చంద్రబాబు పేరు చెప్పమని అడిగేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు జగన్ పేరు దాకా వెళ్తుందా లేదా, తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్తుందా లేదా, ఇంక ఇదేం పెద్ద ఊహించడానికి పెద్ద అవసరం లేదు. విజయసాయి రెడ్డి ఆ పేరు చెప్పడానికి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు. మిగిలినవన్నీ కూడా ఆయన చెప్తున్నారు. రాజ్ కసిరెడ్డి మొన్న మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇందులో నెంబర్ 2 ఈ నెంబర్ 2 ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అన్నది ఈ ప్రభుత్వం బిల్డప్ చేస్తున్న కేసులాగా కనిపిస్తుంది. మనకు వచ్చే లీక్లు ఇవన్నీ చూసినప్పుడు మిథున్ రెడ్డి హాజరయ్యాడు కానీ ఆయన మీడియాకి ఏం చెప్పలేదు. ఎదురుదాడి చేశారు, మా మీద కేసులన్నీ పెడుతున్నారు, విచారణకైతే నేను సహకరిస్తాను అంటే ఎవరి పాత్ర వాళ్ళకి కాషస్గా నిర్వహిస్తున్నారు. ఆ దశలో కేసిరెడ్డి రాజ్ ఆయన ఆడియో విడుదల చేశాడు సరికదా, విజయసాయి నన్ను తెలివైన క్రిమినల్ అన్నాడు, అతనేమో ఇంకా పనికిమాలినవాడు, ఇలాంటి మాటలు మాట్లాడి నేను రేపు వస్తాను హాజరవుతాను అన్నాడు. ఆయన వస్తుంటే అరెస్ట్ చేశారు. ఇది కథ. నిన్న ఆయన అరెస్ట్ చేయడం నిన్నటి న్యూస్ ఆఫ్ ఎస్టర్డే. సో ఆ సమయంలో ఇంత తొందరగా కసిరెడ్డి చుట్టూ 3 నెలల నుంచి లేని ఆయన త్వరగా రావటం, అరెస్ట్ కావటం, ఇది అయిన తర్వాత విజయసాయి రెడ్డి ట్వీట్ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు, విజయసాయి రెడ్డి నన్ను అంటావా, ఇప్పుడు మన దగ్గర బట్టలు ఇప్పే కార్యక్రమం ఉంటుంది కదా, అవును, నేను ఇంతకుముందు సగం బట్టలు ఇప్పాను, ఇప్పుడు మిగిలిన సగం కూడా ఇప్పుతాను. ఎందుకు సార్ వాళ్ళెవరు మళ్ళీ ఇక్కడ కూడా వేరే భాషలో ఈ బట్టలు ఇప్పే భాష మానేస్తే నిజానికి బాగుంటుంది. ఏదైతే అంటే సగం చెప్పాను, మిగిలిన సగం కూడా నేను చెప్తానని విజయసాయి రెడ్డి వార్నింగే కదా, అది ఒక విధంగా. అది ఎవరికి తగులుతుందో, ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పారు అన్నప్పుడు 2 కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పేరు ఆయన చెప్తారా, అలా ఆ ధోరణి కనిపించట్లేదు. కానీ కోటరీ అన్నారు, కోటరీ వల్ల ఇదంతా జరిగింది, నాకు రాజ్ కసిరెడ్డిని పరిచయం చేసింది కూడా వైసీపీ పెద్దలే అని అన్నారు. కాబట్టి వైసీపీ పెద్దలే తనను పరిచయం చేసినప్పుడు, ఆ పెద్దలు కోటరీలో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ పేర్లేవో ఆయన చెప్పబోతున్నాడు, చెప్తానని బహిరంగంగా ప్రకటించాడు. ఇంకా అంటే ఖచ్చితంగా చెప్పిన దాన్ని మించి ఏదో చెప్పబోతున్నాడు కదా, లేకపోతే ట్వీట్ పెట్టే అవసరం లేదు కదా. ఇంకొక సమస్య ఏమొస్తుందంటే జగన్ పేరు రావట్లేదని చాలామందికి నిరుత్సాహం, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళకు. మద్యం